భారత రాష్ట్ర సమితిలో కల్వకుంట్ల కుటుంబంలోనే రాజకీయ సంక్షోభం తలెత్తింది. పార్టీ నుంచి సస్పెండ్ అయిన కల్వకుంట్ల కవిత తన స్వచ్ఛంద సంస్థ జాగృతి పేరుతో రాజకీయంగా మళ్లీ బలం పుంజుకోవాలని చూస్తుండగా ఆమె సొంత అన్న కేటీఆర్ దీన్ని ఆదిలోనే అడ్డుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. శత్రుశేషం ఉండకూడదు అనే కఠిన వైఖరితో కవిత రాజకీయ భవిష్యత్తును పూర్తిగా దెబ్బతీసేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేతలు హరీష్ రావు, సంతోష్ కుమార్లపై కవిత అవినీతి ఆరోపణలు చేయడంతో ఆమెను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ చర్య కవితను రాజకీయంగా ఒంటరిని చేయడమే లక్ష్యంగా జరిగినట్లు తెలుస్తోంది. తన తండ్రి కేసీఆర్ తో కలిసి సుదీర్ఘ చర్చల తర్వాత కవిత రాజకీయ కదలికలను అడ్డుకోవడానికి కేటీఆర్ ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. కవిత రాజకీయ గుర్తింపుకు తెలంగాణ జాగృతి సంస్థ ప్రధాన ఆధారం. ఈ సంస్థను కవిత చేతిలో నుంచి లాక్కునేందుకు కేటీఆర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా జాగృతి స్థాపనలో కీలక పాత్ర పోషించిన రాజీవ్ సాగర్, రాజారాం యాదవ్, మఠం భిక్షపతి వంటి నేతలను కేటీఆర్ రంగంలోకి దించారు. ఈ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కవితపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జాగృతి సంస్థపై కవితకు ఎలాంటి హక్కు లేదని, ఈ సంస్థ బీఆర్ఎస్ కు అనుబంధంగా ఏర్పడిందని, దాన్ని నిర్వహించే అర్హత తమకే ఉందని రాజీవ్ సాగర్ ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు కేటీఆర్ ఆదేశాల మేరకే జరిగాయని స్పష్టంగా తెలుస్తోంది. కవిత తన ఎమ్మెల్సీ పదవికి పార్టీకి రాజీనామా చేసిన వెంటనే జాగృతిలో చీరక రావడం బీఆర్ఎస్ లో అంతర్గత పోరును స్పష్టం చేస్తోంది. కేటీఆర్ కవితను రాజకీయంగా ఒంటరిని చేయడానికి జాగృతిని స్వాధీనం చేసుకోవడం ఒక కీలక అడుగు. ఈ పరిణామం జాగృతి భవిష్యత్ను ప్రశ్నార్థకంగా మార్చింది. కేటీఆర్ తన ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకోవడానికి, కవిత రాజకీయ ప్రభావాన్ని పూర్తిగా తగ్గించడానికి ఈ చర్యలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. రాజీవ్ సాగర్ వంటి నేతలు కేసీఆర్ ఆదేశాలకు కట్టుబడి ఉన్నామని చెప్పడం ద్వారా కేటీఆర్ వ్యూహాలకు కేసీఆర్ మద్దతు ఉందనే సంకేతాలు వెలువడ్డాయి. ఈ పరిణామాలు బీఆర్ఎస్ లో రాజకీయ నియంత్రణ కేటీఆర్ చేతుల్లోకి వెళ్తున్నాయని తెలియజేస్తున్నాయి.